హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము మాట్లాడుకున్నట్టుగా లాస్ట్ వీడియోలో చాలా ప్లేసెస్ మనము చూసాం కదా, అర్జునుడు విజిట్ చేసిన ప్లేసెస్. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఈ వీడియోలో నేను చెప్తానని చెప్పాను కదా, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గంగాద్వార పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే అక్కడికే ఫస్ట్ అర్జునుడు వెళ్ళిండేది. నేను అనుకోవడం వచ్చేసి ఈ పేరుతో నేను సెర్చ్ చేశాను కానీ లేదు, నేను డివైడ్ చేశాను అనమాట. గంగాద్వార పుణ్యక్షేత్రం అంటే ద్వార అంటే ద్వారం కదా, అంటే నేను అనుకోవడం వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గంగా, ఎక్కడైతే గంగ మొదలవుతుందో దీన్ని గంగాద్వార పుణ్యక్షేత్రం అన్నారు. అదే గంగోత్రి ఆలయం అనమాట, ఉత్తరాఖండ్. మళ్ళీ అంటే మిగతా ప్లేసెస్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాను అనమాట ఇదే అని, ఎందుకంటే మిగతావన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి చాలా వరకు. సో అందుకు గంగాద్వార క్షేత్రం అంటే గంగోత్రి అనమాట. అక్కడే గంగ స్టార్ట్ అవుతుంది కదా, అది ఫస్ట్ అర్జునుడు వచ్చిండేదన్నమాట. అంటే నార్త్ సైడ్ నుంచి వచ్చారు కదా అర్జునుడు, అందుకు నేను ఉత్తరాఖండ్ అంటే ఓకే అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకునింది కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళాడని మాట్లాడుకున్నాం. ఎక్కడికి? ఉత్పలిని, కౌశికి, నంద, అపరనంద, గయ, గంగా ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఉత్పలిని వచ్చేసి నదే అనమాట. ఏమి అంటే దీని స్పెషాలిటీ ఏమంటే నైమిసారణ్యంలో ప్రవహించేదనమాట ఉత్పలిని నది. దాని తర్వాత కౌశికి కూడా నదే, అది వచ్చేసి అల్మోరా అనే సిటీ, ఇప్పుడు అల్మోరా అనే సిటీ అనమాట ప్రవహిస్తూ ఉందన్నమాట కౌశికి నది. దాని తర్వాత నంద అనేది మౌంటైన్ పీక్ అనమాట. ఎక్కడ అంటే అది ఉత్తరాఖండ్. చెప్పాను కదా కొన్ని ఉత్తరాఖండ్లో ఉన్నాయి, అందుకే నేను గంగోత్రి అనే ఫిక్స్ అయినాను కదా. ఇదే నంద అనేది ఉత్తరాఖండ్లోని ఒక పీక్ అనమాట. ఈ యొక్క అల్మోరా కూడా నేను అక్కడే ఉందన్నట్టుగా చదివాను. దాని తర్వాత అపరనంద వచ్చేసి అది కూడా రివరే అనమాట, నదే అనమాట అపరనంద. ఎక్కడ అనేది కరెక్ట్గా నేను చూడలేదు. దాని తర్వాత గయా వచ్చేసి మనకు తెలిసిందే. గయా ఎక్కడ అంటే బీహార్లో ఫాల్గు నది యొక్క దగ్గర ఉంది గయా టెంపుల్. దాని తర్వాత భీమేశ్వరం కానీ శ్రీశైలం కానీ వెళ్ళాడని మనం మాట్లాడుకున్నాము. భీమేశ్వరం టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో ఉంది. దాని తర్వాత శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలానికి వచ్చాడనమాట. దాని తర్వాత మనం ఇంకా ఏం మాట్లాడుకున్నాము, అలా శ్రీశైలం వచ్చిన తర్వాత అంటే కళింగ దేశం కానీ వేగి దేశం గురించి కూడా మాట్లాడుకున్నాము. ఈ రెండు దేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే, కళింగ దేశం వచ్చేసి ఈ రెండు కూడాను కోస్టల్ సిటీస్ ఆఫ్ అంటే ఆంధ్ర, ఒడిశా ఈ రెండు స్టేట్స్కి దీంట్లో ఉన్నాయన్నమాట. అక్కడ ఎంక్రోచ్ అనమాట కళింగ దేశం కానీ వేగి దేశం కానీ. కళింగ దేశం వచ్చేసి మొత్తం ఆంధ్రాలోకి రాదు. ఎక్కడంటే గంగా నదికి గోదావరి నదికి మధ్యలో కళింగ దేశం అనమాట. దాని తర్వాత గోదావరి నదికి కృష్ణా నదికి మధ్యలో వేగి దేశం అనమాట. సో అలాగనమాట. అంటే ఏంటి, అలాగా ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్కి సంబంధించిన ఏరియాలో, ఇప్పుడు ఉన్న ఏరియాలో ఆ రెండు అనేటివి కంట్రీస్ ఉండేటివి అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ నుంచి అంటే పై నుంచి నార్త్ నుంచి ఇలా సౌత్కి స్లోగా వస్తూ ఉన్నాడు. అలాగే వస్తూ ఉన్నప్పుడు మనము మాట్లాడుకున్నాం ఏంటి, గోదావరి సాగర సంగమం కానీ కావేరీ సాగర సంగమం కానీ వెళ్ళాడు అని కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ గోదావరి సాగర సంగమం ఎక్కడ అంటే, గోదావరి రెండు చోట్ల ఇదవుతుందని వచ్చింది. ఏంటి అంటే రెండు పాయలుగా చీలిపోతుంది. వశిష్ఠ గౌతమి నదిగా రెండు పాయలుగా అది చీలిపోతుంది. గౌతమి నది వచ్చేసి యానమ్ము, కాకినాడ ఈ రెండు సిటీస్లో ఆ రెండు చోట్ల కలుస్తుంది. గౌతమి నది వచ్చేసి అంతర్వేదిలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. కావేరీ కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తుంది, కానీ తమిళనాడులో కలుస్తుంది అనమాట. తమిళనాడులోని పూంపుహార్ అనే చోట కలుస్తుంది. ఎక్కడ ఈ పూంపుహార్ ఎక్కడుంది అంటే మీల్దిత్తురై అనే డిస్టిక్లో తమిళనాడులో ఉందన్నమాట. ఇక్కడ కావేరీ సాగర సంగమం అంటే ఏంటి, ఫస్ట్ అర్జునుడు ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఉత్తరాఖండ్ నుంచి బీహార్ ఎందుకు వచ్చినాడు అంటే అదే ఆ యొక్క గయా కానీ అక్కడంతా వెళ్ళాడు కాబట్టి అది బీహార్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక వచ్చినాడు. ఎక్కడ? భీమేశ్వరం కోసం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ శ్రీశైలము. ఈ శ్రీశైలం వచ్చే మధ్యలో ఇక్కడ గోదావరి సాగర సంగమం కానీ కావేరీ సాగర సంగమం కానీ ఇవన్నీ చూసుకోవడానికి కళింగ దేశంలో ఎంట్రీ ఇచ్చినాడు. ఎక్కడ? ఇది గోదావరి సాగర సంగమం కోసమని ఫస్ట్ కళింగ దేశానికి. దాని తర్వాత
కావేరీ సాగర సంగమానికి తమిళనాడులోని ఇక్కడ ఇదే పూంపుహార్ అనే దీనికి అంటే అలా నార్త్ నుంచి ఇలా సౌత్కి ఆయన యొక్క తీర్థయాత్ర అనేది ఎలా పోయిందనేది మనం చూసామన్నమాట. అలాగే మనము కళింగ దేశం గురించి కానీ మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక పాయింట్ ఉంది. ఏంటి అంటే మ్యారిటైమ్లో చాలా స్ట్రాంగ్ అనమాట. అది ఒక పాయింట్ లాగా ఇచ్చారు కళింగ దేశానికి. అంటే ఏంటి సీ మీద చాలా గొప్పగా ఫేర్ అవుతుంది కళింగ దేశం అంటే ఏంటి, వాళ్ళకి సీ బ్యాటిల్స్ కానీ సీ టాక్టిక్స్ కానీ బాగున్నాయని ఒక పాయింట్ అనేది నీట్గా ఇచ్చాడనమాట. గూగుల్లో నేను సెర్చ్ చేస్తే ఒక పాయింట్ అది ఖచ్చితంగా, నేను అసలు దాని గురించి కూడా సెర్చ్ చేయలేదు కానీ అది ఇచ్చారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉండేదో ఒకసారి ఆలోచించాలి మనము. ఆ తర్వాత ఇదన్నీ చూసాము. దీని తర్వాత మణిపురపురం అనే దీనికి కూడా మనం చూసాము. దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే మళ్ళీ తమిళనాడు పూంబార్ నుంచి రివర్స్ పైకి ఒడిస్సాకి వచ్చాడనమాట. ఎందుకంటే ఈ మణిపురపురం అనేది ఒడిస్సా ఏపీ కోస్ట్లోని ఉందంట. మెయిన్గా దీనికి క్యాపిటల్ సిటీ వచ్చేసి బాలాసూర్ ఒడిషా అంట. అసలు ఈ యొక్క మణిపురపురం గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాము అంటే అక్కడే కదా చిత్రాంగదను అర్జునుడు చూసి వివాహం ఆడి అదంతా ఒక స్టోరీ మనము లాస్ట్ వీడియోలో చూసాం కదా. అందుకు ఈ మణిపురపురం గురించి చూసాం అనమాట. అంటే ఇది ఇంకొక రాజ్యం అనమాట, ఒడిశాలోనే ఇంకొక రాజ్యం లాగా. అంటే ఏంటి, కళింగ దేశం గ్యాంజెస్ రివర్ వరకు ఉంటుంది, దానిపైన మేబీ ఈ యొక్క మణిపురపురం ఉండొచ్చు, బాలాసూర్ అనేది దానిపైన ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత పంచమ తీర్థాలకు వెళ్ళాడు. ఇక్కడ నారీ తీర్థం అని చెప్పి చూసాం కదా, అవి వచ్చేసి అవన్నీ కూడాను కళింగ దేశంలోనే ఉన్నాయంట. అవన్నీ మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పూరి దగ్గరలో అనమాట. పూరి దగ్గరలోని పంచమ తీర్థం అని చెప్పేసి ఫేమస్ అంట అది. అంటే మనం పూరి వెళ్తే ఈ యొక్క 5 తీర్థాలు ఏవి, సౌభద్రము, పౌలోమము, కారందమము, ప్రసన్నము, భరద్వాజము, ఈ వాటికి ఒకసారి వెళ్ళి చూసి రావడము చాలా బాగుంటుందన్నమాట. ఇవి పూరి వెళ్తే ఇవి ఖచ్చితంగా చూడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అర్జునుడు అలాంటి వాడు ఇవన్నీ చూశాడు అంటే ఒక మంచి ప్రాముఖ్యత ఉంటుంది ఈ ప్లేసెస్కి అని అనమాట. ఇంకొక పాయింట్ ఏమొచ్చింది అంటే ఈ యొక్క పంచమ తీర్థం గురించి, ఈ యొక్క 5 తీర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సౌభద్రం వచ్చేసి ఋషి సౌభద్ర దగ్గర అంటే ఆయన ఉన్న ప్లేస్లో ఆ తీర్థము. పోలవము మనం పోలవముడి గురించి మాట్లాడుకున్నాము, ఆయన ఉన్న ప్రదేశము. కారుణవం కూడా అంటే వీళ్ళ పేరులోనే ఉంది. ఆ ఐదుగురు మహాత్ములు ఉన్న వాళ్ళ వాడిన రెగ్యులర్ వాటర్ సోర్స్ కానీ ఆ ప్లేస్ ఈ పంచమ తీర్థాలు అన్నట్టుగా ఇంకొక పాయింట్ అనమాట. దీని తర్వాత ఇవన్నీ చూసుకున్నాక గోకర్ణ క్షేత్రం చూసాము. అంటే ఏంటి, ఒడిషా నుంచి మళ్ళీ కిందకు వచ్చి గోకర్ణ క్షేత్రం చూసుకొని మళ్ళీ ప్రభాస్ తీర్థం వెళ్ళాడు అని మనము విన్నాం కదా. ఆ ప్రభాస్ తీర్థం ఏంటి అంటే మనకి ఈ పేరు కొత్తగా ఉండొచ్చు కానీ సోమనాథ్ టెంపుల్ ఉందన్నమాట. ప్రభాస్ తీర్థం అంటే ఆ సోమనాథ్ టెంపుల్ దగ్గర ఉండేదే ప్రభాస్ తీర్థం అనమాట. మనకి సోమనాథ్ టెంపుల్ అని అనగానే మనకు గుర్తొస్తుంది ఏంటి, ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడ ఇది అంటే గుజరాత్ అనమాట, వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ గుజరాత్లో ఉంది. అంటే మళ్ళీ ఒడిశా నుంచి గుజరాత్కి వెళ్ళాడు అర్జునుడు అనమాట. ఇది ఆయన యొక్క ప్రయాణం అనమాట. మనము ఈ గుజరాత్కి వచ్చాడు ఎందుకు అనుకుంటే మనకి తెలుస్తుంది ఏంటి నెక్స్ట్ స్టోరీ. ఈరోజు ఏం చూస్తున్నామంటే అర్జునుని ద్వారకా ప్రయాణం. లాస్ట్లో అనుకున్నాం కదా ఆయన ద్వారకకు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క విషయాన్ని కూడా కృష్ణుడు చారుల ద్వారా తెలుసుకొని ఫస్ట్ వచ్చి అర్జునుడిని కలిశాడు అని, అర్జునుడు యతివేషంలో ఉన్నాడని, ఇవన్నీ కూడా మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గుజరాత్ అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే ద్వారకా సిటీ యొక్క శిథిలాలన్నీ కూడాను గుజరాత్ దగ్గరలోనే ఉన్నాయి. గుజరాత్ మహారాష్ట్ర దగ్గరలో ఆ ప్లేస్లో ఉంది అన్నట్టుగా కూడాను కొన్ని స్టడీస్ ఉన్నాయి కదా. అంటే ఏంటి, ఆయన గుజరాత్కి వచ్చి గుజరాత్ అంటే ఇంకా తెలిసిందే కదా, మహారాష్ట్ర అంటే కిందనే ఉంటుంది, గుజరాత్ కిందనే. ఆ యొక్క ప్లేస్లోనే కదా ఈ ద్వారకా నగరం ఉంది. అందుకే మనం అనుకున్నాం కూడా ఏంటి అంటే ఇంత దగ్గరికి వచ్చాను కదా ద్వారక్కి వెళ్ళి వస్తాను అని అర్జునుడు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు, మనకి ఈ యొక్క అంటే మహాభారతంలోని స్టోరీ లైన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏంటి ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా ప్లేసెస్ అన్నీ కూడాను ఎలా ఉండేటివి మనకి ఇప్పుడు ఎలా ఉంది. ఈ యొక్క మహాభారతం మనకి ప్రూఫ్ ఇస్తోందనమాట. ఏంటి, ఈ ప్లేసెస్ అన్నీ కూడాను అప్పట్లోనే ఉన్నాయి. అవి కూడా ఎట్లున్నాయి, మనము ఇవి ఎట్లా పడితే అట్లా వెళ్ళాడని స్టోరీ రాశారంటే ఎవరు నమ్మరు. కానీ కరెక్ట్గా ఎంత జియోగ్రాఫికల్గా ఎంత కరెక్ట్గా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వెళ్ళాలి, ఎలా వచ్చాడు అనేది ఎంత నీట్గా వాళ్ళు తీసుకున్నారో మనకి అర్థమవుతుంది అనమాట.
అంత అనమాట మన మహాభారతము. సరే, ఈరోజు మనం స్టోరీలోకి. ఈరోజు స్టోరీలోకి ఏంటి, ఇప్పుడు అర్జునుడు యతివేషంలో వెళ్తూ ఉన్నాడు కదా ద్వారక్కి. ఈ వెళ్ళే దారిలోని శ్రీకృష్ణుల వారు అర్జునుడిని మీట్ అవుతారనమాట. అర్జునుడు ముందుకు రాగానే అర్జునుడు ఆశ్చర్యపోతాడు, అసలు ఎలాగా నేను యతివేషంలో ఉన్నాను. ఒకటి, అర్జునుడు యతివేషంలో ఉన్నాడు. రెండు, అటు వస్తానని కూడా ఎవరు అనుకోరు, కానీ కృష్ణుడికి తెలిసిపోయింది అర్జునుడు వస్తున్నాడు అని. అర్జునుడి దగ్గరికి వచ్చేసరికి ఆశ్చర్యపోయి ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు అనమాట కృష్ణుడిని. ఎలా అన్నట్టుగా అడిగితే కృష్ణుల వారు కూడా అలాగా అన్నీ అలా తెలుస్తాయి అన్నట్టుగా సమాధానం చెప్పి వాళ్ళిద్దరూ ఇంకా కలిశారు కదా, వాళ్ళిద్దరూ కూడాను మాట్లాడుకుంటూ అలాగా ద్వారక వైపు ప్రయాణం సాగిస్తారనమాట. ఇలా ద్వారక దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన శ్రీకృష్ణుల వారు అర్జునుడికి రైవతిక గిరి అనే ఒక గిరి అంటే మౌంటైన్, ఆ మౌంటైన్లో ఉన్న ఒక విలేజ్ కానీ ఆ ప్లేస్లో ఆయనకి ఒక గుహలో, ఆ మౌంటైన్ అంటే ఇంకా గుహలే ఉంటాయి, ఒక గుహలో, ఆ గుహ కూడా ఎంతో లగ్జూరియస్గా ఉంటుంది అని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. దాంట్లో వసతి ఏర్పాటు చేస్తాడనమాట అర్జునుడికి. ఎందుకు అక్కడ అంటే అది కూడా మనం చూస్తాం. ఏంటి, అలాగా ఆ రోజంతా కూడాను వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు కూడా ఏంటి అది కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే ఇద్దరు చెరొక బెడ్లో పడుకున్నారు అని కూడా ఇచ్చారనమాట. అలాగా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుంది అంటే శ్రీకృష్ణుల వారు ద్వారకకు వచ్చి రైవతిక మహోత్సవం అనే యొక్క ఫెస్టివల్ని స్టార్ట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తాడనమాట. అందుకు అర్జునుడికి రైవతిక గిరిలో ఆ యొక్క వసతి ఏర్పాటు చేస్తాడనమాట. ఈ యొక్క కాన్వర్జేషన్తో, ఈ అర్జునుడితో ఆ కాన్వర్జేషన్ అంతా చేశాడు కదా ఆ రోజంతా, ఆ కాన్వర్జేషన్ ద్వారా శ్రీకృష్ణుల వారు తెలుసుకుంటారు ఏంటి అంటే అర్జునుడికి సుభద్ర పైన కన్నుంది, సుభద్ర గురించి ఆలోచిస్తున్నాడు అర్జునుడు. ఓకే, ఇది మంచి ఛాన్సే అన్నట్టుగా, అంటే శ్రీకృష్ణుల వారికి ఈ యొక్క వివాహం జరగడం అనేది ఇష్టమే అనమాట. అంటే ఓకే, దానికి పాజిటివ్గా ఉన్నాడు అనమాట. ఈ యొక్క మహోత్సవం కోసం అనేసి సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, విదూరథుడు, సాంబుడు, అనిరుద్ధుడు, గదుడు, ఉద్ధవుడు వీళ్ళందరూ కూడాను ఈ యొక్క మహోత్సవానికి ప్రిపరేషన్ కోసం అనేసి సిద్ధమవుతారన్నమాట. ఎలాగా అశ్వాలు, గజాశ్వ సేన మొత్తం కూడా తీసుకొని ఆ యొక్క మహోత్సవానికి రెడీ అవ్వడానికి స్టార్ట్ అవుతారనమాట. వీళ్ళందరూ నేను చెప్పిన పేర్లు అన్నింటిలోనూ మనకి అక్రూరుడు కానీ, అనిరుద్ధుడు, ఉద్ధవుడు, సాంబుడు, ఈ యొక్క 4 పేర్లు కొంచెము మనకి రిలేటెడ్గా ఉంటాయి అనమాట. అంటే విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. వీళ్ళందరి గురించి కూడాను మ్యాక్సిమం వస్తుంది ఫ్యూచర్లో, చూద్దాం నెక్స్ట్ స్టోరీ ఎలా మూవ్ అవుతుంది. అలాగా ఈ యొక్క రైవతిక మహోత్సవం స్టార్ట్ అయిన తర్వాత శ్రీకృష్ణుల వారు కానీ అందరూ కూడా ఈ యొక్క రైవతిక గిరి దగ్గరికి చేరుకుంటారనమాట. చేరుకున్నాక ఆ మహోత్సవానికి ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి. ఇలా ఏర్పాట్లు స్టార్ట్ అయ్యి మహోత్సవం స్టార్ట్ అయినప్పుడు ఈ శ్రీకృష్ణుల వారు అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. స్ట్రైట్గా అర్జునుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు చేసుకుంటూ, హాస్య ప్రసంగాలు కానీ అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ కూడాను అలా టైం గడిపేస్తారనమాట. అలా కొంచెం టైం గడిచిన తర్వాత వాళ్ళిద్దరూ కూడాను మొత్తం ఆ యొక్క గిరి ఏదైతే ఉందో అదంతా కూడా తిరిగి చూడాలని అనుకుంటాడు అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు కానీ. వాళ్ళిద్దరికి కూడాను కుతూహలం కలిగి సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడాను ఆ యొక్క ప్లేసెస్ అన్నీ కూడాను, ఆ యొక్క మౌంటైన్ పైన ఉన్న మంచి మంచి ప్లేసుల దగ్గరికి కూడాను వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారనమాట. ఈ వెళ్ళే ముందుగానే ఏమవుతుంది అంటే సుభద్రాదేవి ఎవరైతే ఉన్నారో సుభద్రాదేవి తన చెలికత్తెలతో వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ముందుగానే వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా, అంటే ఏంటి సిద్ధం చేయాల్సినటువన్నీ కూడా సిద్ధం చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా వీళ్ళిద్దరూ సుభద్రాదేవి వెనకలే, అంటే వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి అలా వెళ్తూ ఉంటారు. ఇలా కొంత సమయం అయిన తర్వాత సుభద్రాదేవి ఉన్న చోటికి వీళ్ళిద్దరూ కూడాను వస్తారనమాట. శ్రీకృష్ణుల వారు, అర్జునుడు కూడాను. అర్జునుడు సుభద్రాదేవిని చూడగానే అలాగే నిశ్చేష్టుడు అయిపోతాడనమాట. అంటే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోతాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు కొంచెము వెటకారంగా అంటాడు, నువ్వు యతి కదా, అంటే యతి అంటే అదే వాళ్ళు ఏంటి అంటే బ్రహ్మచర్యం, అంటే ఋషుల టైప్లోనే వాళ్ళు కూడా బ్రహ్మచర్యంతో ఉంటారు కదా, ఇలాగ నువ్వు చూడడం ఏమన్నా భావ్యమా, అలాగ చేయకూడదు కదా అని చెప్పేసి వెటకారంగా అంటాడనమాట అర్జునుడితో శ్రీకృష్ణుడు. ఆ యొక్క వెటకారానికి ఆయన ఆ యొక్క ఫ్రీజ్లో నుంచి అన్ఫ్రీజ్ అయ్యి కొంచెం తడుముకొని పక్కకు ఉంటాడనమాట అర్జునుడు. దాని తర్వాత ఏమవుతుంది అంటే
ఈ యొక్క ప్లేస్కి బలరాముల వారు వస్తారనమాట. ఈ యతిని అంటే అర్జునుడిని చూసి ఆ వేషంలో చూసి నిజంగానే ఋషి అనుకొని ఆ యొక్క యతికి చేయాల్సిన అవన్నీ కూడాను, అంటే ఒక ఋషికి చేయాల్సిన కార్యాలన్నీ కూడాను, గౌరవం అంతా కూడాను అర్జునుడికి చేస్తారనమాట. ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ఏంటి అంటే కపట యతి. అంటే ఏంటి, ఆయన నిజమైన యతి కాదు కదా, అందుకే కపట యతి అని సంభావించారనమాట అర్జునుడిని. ఇక్కడి నుంచి కొంతసేపటి వరకు కూడాను అర్జునుడిని అలాగే కపట యతి అనే సంభావన జరిగిందనమాట. అలాగా ఈ యొక్క గౌరవం అంతా కూడా చేసిన తర్వాత సుభద్రాదేవితో పంపిస్తాడనమాట బలరాముడు. నువ్వు ఆయనకి బాగా సేవ చెయ్యి అన్నట్టుగా సుభద్రాదేవికి ఆజ్ఞాపిస్తే సుభద్రాదేవితో పాటు అర్జునుడు కూడా తన ప్యాలెస్కి, సుభద్రాదేవి ప్యాలెస్కి వెళ్తాడనమాట. అలాగా కొన్ని రోజులు అలా గడిచిపోతూ ఉంటుంది. ఈ యొక్క రోజుల్లో కూడాను సుభద్రాదేవి వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. మీరు తిరిగిన పుణ్యక్షేత్రాలు ఏంటి, ఈ యొక్క లోకంలో అదే మిగతా ప్లేసెస్లో ఎలాగుంది అని ఇవి ఉంటాయి కదా, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను వేస్తుందన్నమాట. వాటికి ఆయన అర్జునుడు ఆన్సర్ చేస్తూ ఉంటాడనమాట. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఈ యొక్క భరతవంశం గురించి క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఆ యొక్క పాండవుల గురించి కానీ, కాండవ ప్రస్థం గురించి కానీ, ఏంటి ఇంద్రప్రస్థం అనేది మహేంద్రుని యొక్క ఆ యొక్క హెవెన్ కంటే కూడా ఇంకా ఎంతో బాగుంటుంది అన్నట్టుగా విన్నాను. ఎలా ఉంది అన్న క్వశ్చన్స్, అలాగే దాని తర్వాత డైరెక్ట్గా అర్జునుడి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతుందనమాట. ఇలా అడగగానే అర్జునుడు కొంచెం పక్క నవ్వి నేనే అర్జునుడు అని చెప్పేసి రివీల్ చేస్తాడనమాట. ఇలా రివీల్ చేయగానే ఆ రోజు నుంచి ఇంకా వీళ్ళిద్దరికి గ్యాప్ అనమాట. ఎందుకు అంటే సుభద్రాదేవి షైగా ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఏంటి అంటే ఆ రోజు నుంచి కూడాను అర్జునుడిని చూసుకోవడానికి శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవికి ఆజ్ఞాపిస్తారనమాట. ఏంటి అర్జునుడికి ఫుడ్ అవన్నీ కూడాను రుక్మిణి చూసుకోవాలి అన్నట్టుగా. ఎందుకు అంటే సుభద్ర షైగా ఫీల్ అవుతుంది అనేసి. దీని తర్వాత కొంత కాలానికి శ్రీకృష్ణుల వారు దేవకి వసుదేవులు కానీ, అక్రూరుడు, అనిరుద్ధుడు వీళ్ళందరూ కూడాను ఒక చోట సమావేశమై సీక్రెట్గా అర్జునుడు సుభద్ర యొక్క వాళ్ళిద్దరి యొక్క పరిణయం గురించి మాట్లాడుకుంటారనమాట. ఓకే, వీళ్ళిద్దరికీ పరిణయం చేస్తే మంచిది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమంటే బలరాములకి ఇష్టం లేదనమాట వాళ్ళిద్దరికీ వివాహం జరగడం కానీ, అర్జునుడికి సుభద్రాదేవికి. అది చిక్కు కాబట్టి బలరాముడికి తెలియకుండా ఇది జరిగిపోవాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలో మహోత్సవంలాగా అక్కడ కూడా ఒక మహోత్సవం జరుగుతోంది అన్నట్టుగా అందరినీ ఆహ్వానించి అందరూ కూడాను అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఆ ద్వీపానికి వెళ్తారు. కానీ సుభద్ర అర్జునుడు మాత్రం వాళ్ళిద్దరూ మాత్రము ఇక్కడే ఉండిపోతారు, ద్వారకలో ఉండిపోతారు. వీళ్ళిద్దరూ అలా ఉండిపోయి ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ వాళ్ళు రహస్యంగాను ఆ ద్వీపం నుంచి ద్వారక్కి చేరుకొని వాళ్ళిద్దరు వివాహం గురించి కూడా, అంటే ఈ యొక్క వివాహ దీనికనేసి ఆయన ఎప్పుడో అంటే ఏంటి ఈ యొక్క మహోత్సవం స్టార్ట్ కాకముందే, ఆ ద్వీపంలో మహోత్సవం స్టార్ట్ కాకముందే చారుల ద్వారా యుధిష్ఠిరుడికి ఒక లెటరు, అలాగేను ఇంద్రుడికి కూడా, ఎందుకు అంటే మహేంద్రనందనుడు కదా అర్జునుడు, అందుకు ఇంద్రుడికి కూడాను లేఖ పంపించుంటాడు. సో శ్రీకృష్ణుల వారు దేవకి వసుదేవులతోనూ ఇంకొంతమంది ఇంపార్టెంట్ పీపుల్తో ద్వారక్కి చేరుకుంటాడు అనమాట. అలా ద్వారక్కి చేరుకునేసరికి ఇంద్రుడు తన యొక్క పత్ని అయిన సచీదేవితో వచ్చుంటాడు అనమాట. అలాగే మొత్తం ఇంద్రలోకంలోని ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ మునులు ఋషులు వాళ్ళందరితో కూడుకొని ఇంద్రుడు ద్వారక్కు చేరుకుంటాడనమాట. అలాగా వీరిద్దరి మధ్యలోనూ వివాహం సన్నాహం స్టార్ట్ అవుతుంది. ఏంటి బలరాముడు మిగతా ప్రముఖులంతా కూడాను అక్కడ ద్వీపంలో ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి సీక్రెట్గా పెళ్ళి సన్నాహం జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అత్రి మహాముని, భృగు మహర్షి, నారదుల వారు, వశిష్ఠుడు వీళ్ళు నలుగురు కూడాను ఇంపార్టెంట్ పీపుల్గా 4 దిక్కులో ఉన్నట్టుగా వీళ్ళు నలుగురు కూర్చుంటారనమాట. దాని తర్వాత వీళ్ళ వివాహ ముహూర్తం వచ్చేసి బృహస్పతి, దేవగురు బృహస్పతి ఏకంగా ఆయన వివాహ ముహూర్తం పెడతారు. దాని తర్వాత వీళ్ళ యొక్క వివాహానికి పురోహితుడు వచ్చేసి కశ్యప ప్రజాపతి అనమాట. అలాగా ఈ యొక్క దీంతో మొత్తం ఈ యొక్క ఉన్న గ్రూప్తో అర్జునుడికి సుభద్రాదేవికి ఇద్దరికి కూడాను వివాహం చేసేస్తారు. వివాహం చేసిన వెంటనే శ్రీకృష్ణులు ఏం చెప్తారంటే వెంటనే అర్జునుడికి ఆజ్ఞాపిస్తాడు సుభద్రాదేవిని తీసుకొని త్వరగా
వెనక్కి ఎక్కడికి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపో, ఇంద్రప్రస్థం చేరుకో ముందుగా, అక్కడ ఎవరికి బలరాముడికి కానీ మిగతా వాళ్ళకి విషయం తెలియక ముందే అన్నట్టుగా చెప్తాడు. అలా చెప్పి వాళ్ళతో పాటు కొంత దూరం కూడాను రథంలో వస్తాడు ఆయన. దాని తర్వాత ఈయన శ్రీకృష్ణుల వారు వెనక్కి ఆ ద్వీపానికి తిరిగి వెళ్ళిపోతారనమాట రహస్యంగానే. కానీ ఏంటవుతుంది, ఈయన శ్రీకృష్ణుల వారు వెళ్ళిపోయిన వెంటనే అర్జునుడు ఎంత ఫాస్ట్గా రథాన్ని నడుపుతాడు అంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో, మెయిన్గా ఒకరి పేరు చెప్పారన్నమాట. ఏంటి అంటే పృథుశ్రవసుడు అనమాట. ఆయన ఎవరైతే ఉన్నారో ఇది గమనించి, ఏంటి అర్జునుడు ఎంత ఫాస్ట్గా రథం నడిపేస్తున్నాడు, అర్జునుడితో పాటు సుభద్రాదేవి కూడా ఉంది అంటే ఏంటి, సుభద్రని అర్జునుడు అపహరించుకుపోతున్నాడు శ్రీకృష్ణ బలరాములు లేని టైంలో. వాళ్ళిద్దరికీ కానీ ఈ విషయం తెలిస్తే నాకు మూడుంది అని చెప్పేసి భయపడి మొత్తం అందరూ కూడాను దీంట్లో ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఏమవుతుంది, వాళ్ళ వల్ల కాదు. ఉండేది ఎవరు, అర్జునుడు. ఈ ఆపడం ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు బాణాలు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, ఈ టైంలో రథాన్ని సుభద్రాదేవి నడుపుతుంది అనమాట. అర్జునుడు కాదు, సుభద్రాదేవి రథం నడుపుతూ ఉంటే అర్జునుడు ఈ యొక్క యుద్ధం పైన కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ రథము కూడాను ఎంతో చాకచక్యంగా నడిపింది అని కూడా రాశారనమాట సుభద్రాదేవి గురించి. వీళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. ఇలా ఓడిపోయినప్పుడు ఈ యొక్క వార్త అనేది బలరాముడికి చిన్నగా చేరువేరుతుంది అనమాట. అలా చేరువేరిన వెంటనే బలరాముడు తన యొక్క సైన్యం కానీ మిగతా ఇంపార్టెంట్ పీపుల్ అందరూ కూడాను వెంటనే ద్వారక్కి ప్రయాణం అవుతారు. బలరాముడితో పాటు కూడాను కృష్ణుడు కూడా చిన్నగా, అంటే ఏంటి ఏమీ తెలియని వాళ్ళలాగా బలరాముడితో పాటు వెనక్కి వస్తాడనమాట. ద్వారక్కి ప్రయాణం అవుతారు. అర్జునుడు ఇలా వీళ్ళని ఓడించేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడికి, ఇంద్రప్రస్థం చేరుకోవడానికి అన్నట్టుగా. అప్పుడు వీళ్ళు ద్వారక్కి చేరుకున్నాక ఈ యొక్క విషయం ఏదైతే జరిగిందో, ఎలాగ అర్జునుడి దగ్గర ఓడిపోయారని తెలుస్తుందో, బలరాముడికి కోపం చాలా వచ్చేసి ఏంటి ఎలా జరిగింది ఇది అన్నట్టుగా ఆయన వెంటనే సైన్యం సిద్ధం చేయండి, అర్జునుడి పైకి మనమందరం వెళ్ళిపోదాము. ఎంత ఇదైతే మాత్రం, ఎంత ముఖ్యుడు కానీ, ఎంత పరాక్రమవంతుడు కానీ మనమందరం వెళ్ళాము అంటే అర్జునుడు ఏమీ చేయలేడు మనల్ని అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అలా ఆజ్ఞాపించి కృష్ణుడి వైపు తిరిగి, నీకు తెలియకుండానే ఇంత జరిగిందా అని చెప్పేసి కృష్ణుడిని క్వశ్చన్ చేస్తాడు. దానికి కృష్ణుడు ఏమంటాడంటే, ఏమో నాకు తెలియదు అన్నట్టుగానే మాట్లాడతాడు శ్రీకృష్ణుడు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏంటి అంటే, అర్జునుడు అలాగా సుభద్రాదేవిని అపహరించుకుపోడు. ఎందుకు అంటే, ఒకవేళ తీసుకువెళ్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా వివాహం చేసుకొని తీసుకెళ్తూ ఉన్నాడు. అలాంటిది ఇలా జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలాగ నువ్వు అర్జునుడి పైన కోపాడాలనుకుంటున్నావు, ఎందుకు అసలు, అంటే ఏంటి, అర్జునుడితో పాటు సుభద్రాదేవి వెళ్ళాలనుకునింది కాబట్టే వెళ్ళిపోయింది వివాహం చేసుకొని, అంతేగాని అర్జునుడి ఒక్కడే తప్పు లేదు అన్నట్టుగా కృష్ణుడు చెప్తాడు అనమాట. కొంచెం మందలిస్తాడు. ఇంకొకటి ఏం చెప్తాడు అంటే, ద్రోణాచార్యుని ప్రియ అంతేవాసి, అంటే ప్రియ శిష్యుడు కదా, అర్జునుడిని ఎలాగా అసలు ఓడించాలనుకుంటున్నావు, మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒకటి, అంటే అర్జునుడికి ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే, ఎంత పరాక్రమవంతుడైనా కానీ, ఎంత సైన్యం ఉన్నా, ఎదురుగా ఉన్న సైన్యమైనా కూడా ఎంతో పరాక్రమంగా ఆ యొక్క సైన్యాన్ని ఒకవేళ ఓడిపోతాడని తెలిసినా కూడాను ఎంతో పరాక్రమంగా ఆ సైన్యాన్ని ఓడించగల శక్తి, అంటే అంత పవరు అర్జునుడికి ఉంది. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే, అర్జునుడు సుభద్రాదేవిని తీసుకెళ్ళడం మనకేమీ అవమానం కాదు, అంత పవర్ఫుల్ అయిన అర్జునుడు తీసుకెళ్ళినాడు అంటే ఏం ప్రాబ్లం లేదు అన్నట్టుగా మందలిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ యొక్క మందలించడం వల్ల వీళ్ళందరూ కూడా కొంచెం శాంతించి అక్కడికి ఆగిపోతారనమాట. ఈ యొక్క కాన్వర్జేషన్ టైంలో అర్జునుడు సుభద్రాదేవి ఆవర్తక దేశం అనే ఒక దేశానికి చేరుకుంటారనమాట. శ్రీకృష్ణ వారు ముందుగానే ఈ యొక్క ఆవర్తక దేశంలో కొంతమంది యాదవుల్ని పంపించి వీళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టుగా ఆజ్ఞాపించి పంపిస్తాడనమాట. ఇలాగా దీంతో ఈరోజు స్టోరీ మనకి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెల్ ఎపిక్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.